సార్ మీరు ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి, ఈ నేపథ్యంలో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి పెరిగిన ఖర్చుల దృష్ట్యా కానీ 4,000 రూపాయలు నేను పెన్షన్ పెంచుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే రేపు అధికారులే నేరుగా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సార్? ఎంతవరకు అంటే వాళ్ళకి మందుల ఖర్చులకు కానీ వాళ్ళ జీవన వృత్తికి కానీ కొంతవరకు ఉపయోగపడుతుంది. 60-70% ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో ఏ పనులు చేసుకోలేని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఇచ్చేది పెన్షన్ అసలు అంతేగా. అసలు ఈ వృద్ధాప్య పెన్షన్ విధానం ఎందుకు అమలు చేశారంటారు మామూలుగా? ఎందుకంటే వీళ్ళు పని చేసుకోలేని 60 ఏళ్ళు దాటిన తర్వాత ఓపిక ఉండదు కదా, అందుకని పని చేసుకుంటారని పెట్టారు. అవును. సో అలాంటి వాళ్ళకి ₹1 ఇస్తే సంతోషం, కానీ ఆటో వాళ్ళకి 10,000 అని, లేదా మంగళ వాళ్ళకి 10, అసలు అవన్నీ అనవసరం, వేస్ట్ ఖర్చులు. ఇవన్నీ ఆలోచించే ఓట్లు వేసారంటారా మొన్న? అంతేగా మరి, ఆలోచించి వేశారు. అభివృద్ధి లేదని అది ఒకటి మెయిన్ పాయింట్. రోడ్లు కానీ డెవలప్మెంట్ లేదు అసలు. అది ఉద్యోగస్తులు కూడా తీవ్ర కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సరిగా శాలరీస్ సరిగా ఇవ్వాల ఫస్ట్ తారీఖు, ప్లస్ వాళ్ళకి ఏరియర్స్ కానీ పిఆర్సీ కానీ సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, వచ్చినాక వారం రోజులు అది చేయలేదు. దానివల్ల వాళ్ళకు కూడా వ్యతిరేకత వచ్చింది. అది దీనికి తోడు సరే అభివృద్ధి మీరు అన్నట్టుగానే పరిశ్రమలు తేవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. చంద్రబాబు నాయుడు గారు మొన్న సీఎం అయిన తర్వాత వెంటనే ఆయన మెగా డిఎస్సీ మీద నోటిఫికేషన్ మీద ఆయన సంతకం పెట్టడం కానీ. సో నాయకుడు అంటే ఇలాగే కదా సార్ ఉండాలి. అంతేగా మరి. ఒక పక్క పోలవరం పరుగులు పెట్టిస్తున్నాడు, మరోవైపు అమరావతి అంటున్నాడు. అదే చేస్తున్నాడు. మరి చూస్తారు పరిపాలన నచ్చిందా సార్? అంటే నచ్చిందంటే ఇంకా చూడాలిగా. ఇదివరకు నచ్చితే చేశాడనిగా, ఇప్పుడు కూడా వేశారు, మరి చేస్తాడని వేశారు. సో ముందు ముందు మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. రావచ్చు, కానీ సహకరించాలిగా. ఇప్పుడు ఇది ఆర్థికంగా కూడా రావాలిగా, డెవలప్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయనకి సహకరించాలి. అది మోడీ గారు కూడా ఈయనకి సహకరిస్తే చేస్తాడు. సో మొత్తం మీద పెద్దవాళ్ళకి ఈ పెన్షన్ పెంచడం అనేది పెద్దవాళ్ళకి మంచిది సార్, చాలా వరకు లాభమే. లెగవలేని వాళ్ళకి, పని చేసుకోలేని వాళ్ళకి లాభం.